హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్ ఎట్ 523. వంకాయ పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 అనాస పూలు, కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, టమాటా ఒకటి పెద్ద సైజుది లేదంటే 2 చిన్నవి, పీతలు, కొత్తిమీర. వాటర్లో పసుపు ఉప్పు వేసుకుని వంకాయల్ని అందులో కట్ చేసి వేసుకోవాలండి. ముందుగా మనం బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకుని మగ్గించాలి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పుని వేసి కలుపుకోవాలి బాగా. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాయండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పీతలని అందులో వేసుకుని ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు వాటిని మగ్గనివ్వాలి. వాటర్ అంతా బాగా ఇంకాయండి. ఇప్పుడు ఈ టైంలోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. వంకాయలు ఎప్పుడు డైరెక్ట్గా వేయకూడదండి. వంకాయల్ని మనం ముందుగా ఉప్పు నీటిలో కొంచెం పసుపు వేసుకుని అందులో కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని కొంచెం కలుపుకొని మళ్ళీ కొంతసేపు ఉడకనిద్దామండి. బాగా ఉడికాయండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆ రసాన్ని ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని దించేసే ముందు కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి. ఈ పీతల కర్రీ అనేది అందరూ చాలా జాగ్రత్తగా తినాలండి. ఎందుకంటే పెంకులు గట్టా ఉంటాయి కదా, అది అలవాటు లేని వాళ్ళు తింటే చాలా జాగ్రత్తగా తినాలి. చూసుకుని చాలా జాగ్రత్తగా తినాలండి. పిల్లలకి తినిపించేటప్పుడు కూడా పెద్దవాళ్ళ దగ్గరుండి పెట్టానండి. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి వస్తుంది కదండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. పీతల్లో వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.